అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్నేహార్తి. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, సాయంత్రానికల్లా వచ్చేస్తావుగా? ఆహా, ఏం లేదు, ఇన్ఫర్మేషన్ కోసం అంతే. నన్ను సిటీ బస్ ఎక్కిస్తూ అడిగారు మావారు. వచ్చేస్తావుగా అన్న మాటలోనే వచ్చేద్దు అనే చిన్న అభ్యర్థన. అది నాకు అర్థమయ్యింది. నవ్వొచ్చింది. రెండో ఇన్నింగ్స్లో ఉన్నాం మేం. ఫస్ట్ ఇన్నింగ్స్లో రాజ్యమేలేది మోజు మోహం అయితే, పిల్లలు పెద్దవాళ్ళై ఎవరి గూడు వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఎగిరి వెళ్ళిపోయాక మొదలయ్యే సెకండ్ ఇన్నింగ్స్లో భార్యాభర్తల మధ్య అల్లుకునేది అనుబంధం, అటాచ్మెంట్. ఆఫీస్ నుంచి రాగానే నేను ఇంట్లో కనబడకపోతే ఆయన గారి మొహం ఎంత డల్ అయిపోతుందో నాకు బాగా తెలుసు. కానీ నేనిప్పుడు ఏమాత్రం మెత్తపడదలుచుకోలేదు. వెళ్ళేది ఎక్కడికి? రాధిక దగ్గరికి. ఏమో చెప్పలేను. అది రాణిస్తుందని నమ్మకం లేదు నాకు. చూస్తాను అన్నాను బింకం సడలనివ్వకుండా. సరే సరే, జాగ్రత్త. అడ్రస్సు అది సరిగ్గా ఉందిగా, కనుక్కోగలవుగా అన్నారు సమాధానపడిపోతూ. ఆహా అంటుండగానే బస్ కదిలింది. కిటికీ పక్క సీటు. గాలి చల్లగా మొహానికి తగులుతోంది. నేను దిగాల్సింది లాస్ట్ స్టేజ్లో. తేలిగ్గా గంట పడుతుంది. తీరిగ్గా వెనక్కు ఆనుకొని కూర్చొని ఆలోచనల్లోకి ఎగిరిపోయాను. కాసేపటిలో రాధికని కలుసుకోబోతున్నాను అన్న ఆనందం మనసును ఉత్సాహభరితం చేస్తోంది. రాధిక నా తొలి స్నేహితురాలు. నా చిన్నప్పుడు ఊరికి దూరంగా కొత్తగా కడుతున్న కాలనీలో ఉండేవాళ్ళం. మాకు రెండిండ్ల అవతల రాధిక ఇల్లు. కాలనీకి ఇంకా మున్సిపల్ వాటర్ సప్లై లేదు. మా బావిలో నీళ్లు తీయగా ఉండేవి. రాధిక వాళ్ళమ్మ మా ఇంటికి మంచినీళ్ళ కోసం వచ్చేది. వెంటే రాధిక. నూతి పల్లెంలో బిందె పెట్టి ఆవిడ మా అమ్మతో కబుర్లలో పడితే మేమిద్దరం ఆటల్లో పడేవాళ్ళం. అలా 3 ఏళ్ల వయసులోనే మొదలయ్యింది మా స్నేహం. కాలనీలో విసిరేసినట్లుగా అక్కడొకటి ఇక్కడొకటి పూర్తయి కాపురాలుంటున్న ఇళ్లల్లో మా ఈడు పిల్లలు లేరు. మా మధ్య స్నేహం గబగబా పెరిగిపోయి మర్రి ఊడల్లా పెనవేసుకుపోవటానికి అది కూడా ఒక కారణం కావచ్చు. కడుతూ కడుతూ సగం తయారైన ఇళ్ళన్నీ మాకు బొమ్మరిల్లే. ఇటుకలు, ఇసుక. ఆ ఇసుకలో దొరికే ఆల్చిప్పలు, శంఖాలు మాకు ఆట వస్తువులు. అక్కడ పెరిగిన పిచ్చి మొక్కల ఆకులు, పూలు మా బొమ్మలకు అలంకారాలు. రాధిక వాళ్ళ అమ్మో మా అమ్మో మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే తప్ప మా ఆటలకి అంతూ దరి ఉండేది కాదు. ఆ ఏడాదే కాన్వెంటులో జాయిన్ చేశారు ఇద్దరిని. ఒకే స్కూలు, ఒకే క్లాసు. కానీ సెక్షన్లు మాత్రం వేరయ్యాయి. నేను కొద్దిగా విచారపడ్డాను. అయ్యో, రాధికతో కలిసి ఉండటానికి వీల్లేకపోతుందే అని. అంతే, రాధిక అలా కాదు. ఏడ్చి గోలపెట్టి వాళ్ళ నాన్న దగ్గర స్కూలుకి వెళ్ళనని మారాం చేసి ఆయనతో ఆ స్కూలు ప్రిన్సిపాల్కి రిక్వెస్ట్ చేయించి మొత్తానికి నా సెక్షన్కి మార్చేదాకా వదిలిపెట్టలేదు. అప్పుడు అర్థమయ్యింది రాధికకి నేనంటే ఎంతిష్టమో. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు రాధిక చేష్టలు నా మీద తనకున్న అభిమానాన్ని చెబుతూనే ఉండేవి. ఒకసారి ఏదో పండగ, బహుశా శ్రావణ శుక్రవారం అయ్యుండాలి. రాధిక చక్కగా అలంకరించుకొని వచ్చింది. పట్టులంగా, వెల్వెట్ జాకెట్, నడుముకి వడ్డానం, మెడలో హారం, బుట్టబొమ్మల ముద్దొచ్చేలా తయారు చేసింది వాళ్ళమ్మ. ఆర్థిక అసమానతల సంగతి ఇంకా గ్రాహ్యానికి రాని వయసు మాది. 2 మీటర్ల పూలబట్టతో గౌను కుట్టించింది మా అమ్మ నాకు. రాధికని చూసిన నా కళ్ళు మెరిస్తే నన్ను చూసిన రాధిక మొహం వెలవెలబోయింది. ఇప్పుడే వస్తానుండు అని వెనక్కి వెళ్ళిపోయింది రాధిక. అరగంటలో తిరిగొచ్చింది, సాదా గౌను, సన్నటి గొలుసుతో. నిజంగా ఆ క్షణంలో రాధికంటే నాకు కలిగిన భావానికి భాషారూపం ఇవ్వటం నా వల్ల కాలేదు. కానీ రాధిక భుజం చుట్టూరా చేయి వేసి మనిద్దరం ఎప్పుడూ ఒక జట్టుగానే ఉండాలి, సరేనా అని అనటం మాత్రం బాగా గుర్తు. మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగే కొద్దీ రాధికకి నేనంటే ఆరాధన అంతగానూ పెరిగిపోయింది. ఎంతగా అంటే నేను చేసిన తప్పులు కూడా తన నెత్తిన వేసుకునేటంత.
స్కూల్లో ప్రయోగం ఏదో చేస్తూ బీకర్ ఒకటి నేను పగలగొడితే అది తనే చేశానని చెప్పి టీచరు చేత చేతి మీద కట్లు దేలేలా దెబ్బలు తింది. ఎందుకే అట్లా అంటే నిన్ను కొడుతుంటే నేను చూడలేను అంది. అట్లాంటి ప్రాణం పెట్టే స్నేహితురాలు ఎవరికి మాత్రం అపురూపమనిపించదు. రాధిక నాకు ప్రియాతి ప్రియమైపోయింది. మాకు 14 ఏళ్ళు వచ్చేదాకా మా స్నేహం అలాగే సాగింది. ఎంత మధురమైన రోజులవి. వచ్చిన ప్రతి ఊహని కలబోసుకోవటం, కలిగిన ప్రతి ఆలోచనని పంచుకోవటం, భవిష్యత్తుని వర్తమానంలో దర్శించి పరవశించిపోవటం, ఏవేవో ఊసులు నవ్వులు. ఓహ్, తలుచుకుంటే ఇప్పటికీ మనసు పులకరించిపోతుంది. ఈ మధ్యలో సరోజిని, సత్యవతి, వరలక్ష్మి, ఆశా లాంటి ఎందరో అమ్మాయిలు నదిలో కలిసే వాగులో వంకల్లా మా స్నేహంలో కలిశారు. ఒక్కరొక్కరు ఒక్కో పరిస్థితిలో పంట కాలువల్ల మా నుంచి విడిపోయి వెళ్ళిపోయారు. మా ఇద్దరి స్నేహం మాత్రం చెదరకుండా జీవనదిలా ఎప్పటికీ సాగిపోతుంది అనుకున్నాం. కానీ రాధిక వాళ్ళ నాన్నగారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఫ్యామిలీతో సహా దూరంగా వెళ్ళిపోయారు. చాలా దుఃఖపడ్డాం మేము. ఇప్పటిలా ఇంటింటా టెలిఫోన్ సౌకర్యం వ్యాప్తి చెందని కాలం. సెల్ ఫోన్లు ఊహకు కూడా అందవేమో. అంచేత ఉత్తరాలు మాత్రం తరచూ రాసుకుంటూ ఉండాలని, ఎప్పుడూ ఈ స్నేహాన్ని మరచిపోకూడదని ఒకరికొకరం చెప్పుకొని విడిపోయాం. ఎంతో ఎమోషనల్గా 2-3 ఉత్తరాలు వెంటనే రాసుకున్నాం కూడా. ఆ తర్వాత ఆ ఉద్రేకం పలచబడింది. ఆ తర్వాత ఆగిపోయింది. ఏడాది తర్వాత రాధిక పెళ్లి శుభలేఖ వచ్చింది మాకు. వెళ్ళాలని చాలా ఉబలాట పడ్డాను. అబ్బో, చాలా దూరం, దారి ఖర్చులే బోలెడవుతాయి అన్నారు నాన్న. పెద్దల చాటు ఆడపిల్లని ఏం చేయగలను? అంతే. ఆ తర్వాత రాధిక సమాచారమే నాకందలేదు. నేను రాసిన 2 ఉత్తరాలు తిరిగి నాకే వచ్చేశాయి. ఎందుకో అలా రాధిక నాకు పూర్తిగా దూరమైంది. కానీ కంటికి కనపడనంత మాత్రాన, కబుర్కు అందనంత మాత్రాన నా మనసులో గాఢంగా ముద్రించుకుపోయిన ఆ స్నేహం తాలూకు గుర్తులు ఎలా మాసిపోతాయి? రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా, గృహిణిగా, అమ్మగా, అమ్మమ్మగా ఎన్ని దశలు దాటినా రాధిక నా జ్ఞాపకాలలో పదిలంగా ఉండిపోయింది. అప్పుడప్పుడు కల్లోకి కూడా వచ్చి పలకరించేది. ఎక్కడుందో, ఎలా ఉందో అనుకునేదాన్ని అప్పుడు. ఇదిగో ఇన్నాళ్ళకి, కాదు ఇన్నేళ్లకి రాధిక జాడ తెలిసింది. మొన్న ఆ మధ్య ఓ పెళ్లి ఫంక్షన్లో ఒక ఆవిడ పరిచయమైంది. పుట్టిల్లు, చదువులు ఇలాంటి మాటలు దొర్లుతున్న సందర్భంలో అనుకోకుండా ఆవిడ రాధిక పినతల్లి కూతురని తెలిసింది. అరే, మీకు తెలీదా? రాధిక వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు అన్నదావిడ. నిజంగా చెబుతున్నాను. ఆ తర్వాత పెళ్ళెలా జరుగుతోందో నాకు తెలియలేదు. అడ్రస్ అడిగి తీసుకున్నాను. ఇదిగో ఇలా బయలుదేరాను. మేడం, ఇదే లాస్ట్ స్టాప్ చెప్పమన్నారుగా. కండక్టరు హెచ్చరికతో ఈ లోకంలోకి వచ్చాను. సంపన్నులుండే లొకాలిటీ అది. అక్కడే ఉంది బృందావనం. పోష్గా ఉండే అపార్ట్మెంట్ల సముదాయం. ఎప్పుడో కంఠోపాఠమైపోయింది. కానీ ఎందుకైనా మంచిదని అడ్రస్సు స్లిప్ తీసి చూశాను. 4వ అంతస్తు, 212 నెంబర్ ఫ్లాటు. లిఫ్టులో 4th ఫ్లోర్కి చేరుకున్నాను. 2 ఫ్లాట్లు ఉన్నాయక్కడ. కుడివైపున 211, ఎడమవైపున అటుగా అడుగులు పడే కొద్దీ ఏదో తెలియని ఉద్వేగం అలుముకుంటోంది లోపల. కాలింగ్ బెల్ నొక్కాను. నన్ను చూడగానే ఏమవుతుంది రాధిక? మాటలు రాని సంభ్రమంలో ఉక్కిరిబిక్కిరవుతుందా? గట్టిగా కౌగిలించేసుకుంటుందా? ఊపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుందా? లేకపోతే గట్టిగా ఏడ్చేస్తుందా? ఎవరు కావాలండి? సర్వెంట్ అనుకుంటా తలుపు తీశాడు. రాధిక. అమ్మగారా? ఉన్నారు, పిలుస్తాను, లోపలికి రండి అడ్డు తొలుగుతూ అన్నాడు. లోపలికి అడుగేశాను. ఓపెన్ వరండా చాలా విశాలంగా ఉంది. రకరకాల పూల మొక్కలు, క్రోటన్సు కుండీల్లో ఆర్చీలుగా అందంగా అమర్చారు. చిన్నప్పటి నుంచి రాధికకి పూలన్నా, పూల మొక్కలన్నా మహా పిచ్చి. ఆ సరదా ఇప్పటికీ అలానే ఉన్నదన్నమాట. లోపల నుంచి మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. రాధిక భర్త ఓ పెద్ద ఆఫీసరు. ఆయన కోసం వచ్చే వాళ్ళ కోసం అనుకుంటా 4 కుర్చీలు వేసున్నాయక్కడ. ఒకదానిలో కూర్చోబోతున్నాను.
ఎవరు? గబుక్కున తిరిగాను అటువైపు. మెయిన్ డోర్ ముందర పక్కనే మరొక ఆమెతో సహా నుంచొని ఉంది రాధిక. అవును, తను రాధికే. అనగకుండా గుబురుగా పొట్టిగా ఉండే ఆ నొక్కుల జుట్టు, ఆ పెద్ద కళ్ళు, ముఖ్యంగా పెదవి పక్కన పెసరబద్దంతా పుట్టుమచ్చ. వయసు మళ్ళిందే కానీ ఆ పోలికలు ఎక్కడికి పోతాయి? నా రాధికని ఎక్కడున్నా పోల్చుకోగలను నేను ఇందిరని చిరునవ్వుతో చెప్పాను. నాలా చూడగానే గుర్తుపడుతుందనుకున్నాను. పోనిద్దు, 32 గ్యాప్. వయస్సు, కాలము, శరీరాకృతిలో ఎన్నో మార్పులు తెచ్చుంటాయి. తక్షణం తెలుసుకోలేకపోవటం పెద్ద తప్పేం కాదులే, క్షమించేయవచ్చు. ఇందిరా? ఏ ఇందిరా? అదేదో వెల్ నోటెడ్ అయినట్లు పేరొకటి చెబితే ఎలాగా? కంఠంలో విసుగు. జంకాను నేను. నాకు తెలిసిన రాధిక ఇంత కటువు కాదే. మేము ఏలూరు అశోక్ నగర్ కాలనీలో ఉండేవాళ్ళం మన చిన్నప్పుడు. దాదాపు 30 ఏళ్లకు పైబడిందనుకో. ఒకే వీధిలో ఉండేవాళ్ళం, ఒకే స్కూల్లో చదువుకున్నాం. మర్చిపోయావా రాధి? ఎంత స్నేహంగా ఉండేవాళ్ళమో అప్పుడు, ఎలా ఆడేవాళ్ళమో. అలా చెప్పుకోవాల్సి రావటం చిన్నతనంగా అనిపిస్తున్నా ఓ చిన్ని ఆశ చటుక్కున గుర్తుకొచ్చేసి చప్పున దగ్గరకొచ్చేయకపోతుందా అని. అబ్బో, 30 ఏళ్ల కిందటి మాట కావచ్చులేండి. నాకు జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ. సరే, అయితే ఏమిటి? అది రాధిక రియాక్షన్. అంత వివరంగా చెప్పినా కూడా గుర్తుకు రాలేదా? వచ్చిన నిర్లక్ష్యమా? అదేమిటలా అడుగుతుంది? ఏం చెప్పను సమాధానం? నాలో ఉత్సాహం నీరుగారిపోతోంది. కనీసం లోపలికి రమ్మనైనా పిలవదేం? రాధిక గారితో ఏమన్నా పనుందా? పర్వాలేదు చెప్పండి. నేను మాట్లాడకపోవటం, తటపటాయించటం చూసి గుమ్మంలో ఉన్నావిడ అడిగింది కొంచెం సౌమ్యంగా. పనే? ఏం పని? తనతో పనుండి వచ్చానా నేను? అసలు ఎందుకు వచ్చాను? అప్రయత్నంగా నా తల అడ్డంగా ఊగి ఉంటుంది. ఆవిడతో కాకపోతే మరి జనార్దన్ గారితో పనుండి వచ్చారా? మీది వ్యాపారమా? ఏదన్నా ప్రాబ్లమా? టకటకా ప్రశ్నలు వేస్తోందావిడ. రాధిక భర్త సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్. నా రాకకి ఏమర్థం తీసుకుంటున్నారో అర్థమవుతోంది. తెల్లబోయాను నేను. ఎంత అపోహ! నేను నోరెత్తే లోపలే రాధిక తనకంతా అర్థమైపోయినట్లు ఓ ఆయన కోసమా అంటోంది అదోలా మొహం పెట్టి. తను ఇంట్లో లేరు. ఒకవేళ ఉన్న ఆఫీస్ వర్క్ విషయాల్లో నేను అస్సలు కలగజేసుకోను. ఎంత స్నేహితులైనా సరే. సారీ అంది. మీరిక వెళ్ళొచ్చు అన్నట్టు సీరియస్గా. నాకు మతిపోతోంది. రాధి, నా మాటలు పూర్తిగా విని మాట్లాడు. నేను నీకోసమే. విరుచుకుపడింది రాధిక. ఏమిటండి, ఇందాకట్నుంచి చూస్తున్నాను. అండి అండి అంటూ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాను. నువ్వు అంటావేరేమిటి? మేనర్స్ లేని వాళ్ళంటే నాకు అసహ్యం అంటూ నా నాలుక మీద తడారిపోయింది. ఇంకా అక్కడ నిలబడాలని కానీ, నిలబడి మాది వ్యాపారం కాదని, తనని చూసి మాట్లాడాలనే కోరికతో కలవరించిపోతూ వచ్చానని చెప్పి ఒప్పించాలని కానీ నాకు అనిపించలేదు. మళ్ళీ మాట్లాడితే మరుక్షణం తన ముందర నుంచి మాయమైపోతే బాగుండుననిపించింది. గిరుక్కున వెనక్కి తిరిగాను. వెనక నుంచి మెల్లగా మాటలు వినబడుతున్నాయి. చిన్నప్పటి ఫ్రెండునంటోందిగా, నిజంగానే మిమ్మల్ని చూడ్డానికి వచ్చిందేమో. చాలే, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఫ్రెండ్షిప్ కారణంతో నన్ను చూడటానికి వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిందంటున్నావా? సిల్లి, అంత పిచ్చివాళ్ళున్నారంటే నమ్మను నేను. ఇంకేదో మోటివ్ ఉండే ఉంటుంది. రాధిక మాటలు అవి. చెవులు రెండు పనిచేయకపోతే బాగుండును అనుకుంటూ గబగబా లిఫ్టు కేసి నడిచాను. మనసంతా మొద్దుబారినట్టుంది. ఎలా బస్టాండ్కి వచ్చానో, ఎలా ఇంటికి చేరానో నాకే తెలీదు. తాళం తీసి మంచం మీద పడ్డాను. ఒంట్లో చైతన్యాన్ని ఎవరో బ్లాటింగ్ పేపర్తో ఒత్తేసినట్లు ఏదో నీరసం. వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎక్కడ పని అక్కడే వదిలేశాను. కానీ ఇప్పుడేమీ చెయ్యాలి అనిపించటం లేదు. నా మీద నాకే జాలి. ఎప్పుడూ లేంది బావురుమని ఏడవాలనే కోరిక. కనీసం ఆకలి కూడా వెయ్యటం లేదు. సాయంత్రం ఆయన వచ్చేదాకా అలానే నిస్సత్తువగా మంచం మీద పడుకుండిపోయాను. తలుపు తీశాను. నన్ను చూడగానే మా వారి మొహంలో ఆశ్చర్యం, ఆనందం కలగలిసి తాండవమాడాయి. అరే, వచ్చేశావా? అస్సలు ఊహించలేదు సుమా. మంచి పని చేశావు. నిజంగా మంచి పని చేశావు అన్నారు సంతోషంగా. ఒక తిరస్కారం చవిచూసిన వేళ ఆ వెనకే లభించిన పురస్కారంలా ఆయన నుంచి ఆ రకమైన ఎదురుకోలు
నాకు ఓదార్పుగా సగం వేదన తీరినట్టుగా అనిపించింది. ఏమిటోయ్, స్నేహితురాళ్ళిద్దరూ పొద్దుట్నుంచి కబుర్లతోనే కడుపు నింపేసుకున్నారా ఏమీ తిననట్టు మొహమలా మాడిపోయింది అంటూ ప్రేమగా పరామర్శిస్తూనే, ఇందు, నీకు ఇంకో సర్ప్రైజ్, నీకోసం ఇంకొకరిని తీసుకొచ్చాను చూడు అన్నారు నవ్వుతూ. ఆయన మాటలు ఇంకా పూర్తవలేదు. వాకిట్లో ఆటో ఆగింది. సల్వార్ కమీజులో ఉన్న ఒక ఆవిడ దిగింది. ఒక స్నేహితురాలిని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళావా? నిన్ను వెతుక్కుంటూ ఇంకో స్నేహితురాలు ఇటు వచ్చారు. ఆటోవాడికి డబ్బులిస్తున్న ఆవిడని కంటితో చూపిస్తూ అన్నారు. షీలా, కాకినాడలో మీ అమ్మమ్మ గారి ఇంటి ఎదురుగా నీ కన్నడం స్నేహితురాలు షీలా. చూడు చూడు, జ్ఞాపకం రావట్లా? తొందరగా అడిగారు. స్నేహితురాలా? షీలానా? అయోమయంగా నేను అటు చూశాను. నా వయసే. చెంపలు నెరిశాయి ఆవిడకిను. కాకపోతే ఆ డ్రెస్సులో కాస్త చిన్నగా కనపడుతోంది అంతే. అదలా ఉంచితే తానెవరో ఏమిటో ఏ ఆనవాలు దొరకట్లేదే. ఇంతకుముందు షీలాగారు మా బ్యాంకుకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్గా ముఖపరిచయం. ఈరోజు అనుకోకుండా నా పర్సులో మన ఫోటో చూశారు. నిన్ను గుర్తుపట్టారు. ఇందిరా కదూ, నా ఫ్రెండే తను అంటూ ఏదో నిధి కనిపెట్టినట్టు తెగ సంబరపడిపోయారు. అరగంట సేపు నీ గురించే స్తోత్రమనుకో. ఇప్పటికిప్పుడు నిన్ను చూస్తే గాని రాత్రికి నిద్ర పట్టదంటారు. ఏం చేయను, నువ్వు వచ్చుంటావో లేదో అని అనుమానం. అదృష్టం నువ్వున్నావు. పాపం ఆవిడ కోరిక తీరింది. ఆవిడతోటి పరిచయాన్ని ఆయన అలా చెబుతూనే ఉన్నారు. ఈలోగా ఆమె నాకు దగ్గరగా వచ్చేసింది. ఇందు, బావున్నావా? ఎంతకాలమైంది నిన్ను చూసి. ఏమిటలా చూస్తావు? గుర్తులేనా నేను అన్నది ఆత్మీయంగా నా చేయి తన చేతిలోకి తీసుకొని. ఏమని చెప్పాలి? ఇంత దగ్గరగా చూసినా ఏ స్నేహితురాలి పోలిక పొడగట్టడం లేదే. ఓ పక్క పరిచయమే లేదనిపిస్తోంటే ఆవిడ నా చేతులు పట్టుకోవటం, భుజం మీద చెయ్యి వేయటం నాకేమిటో కాస్త ఎబ్బెట్టుగా, ఇంకాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. మొహమాటంగా చేయి విడిపించుకున్నాను. సారీ అండి, నిజంగా జ్ఞాపకం రావట్లేదు అని మర్యాదగా చెప్పాలని నా ఆలోచన. నాలిక చివరిదాకా ఆ మాట వచ్చేసింది కూడాను. భలే వారే, మిమ్మల్ని మర్చిపోవటమేమిటసలు? మీ గురించి, మీరిచ్చిన తీగ గులాబీ మొక్క గురించి, మీ అమ్మగారు చేసి పెట్టిన బిసి బేలబాత గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటుంది. ఎవరిని మర్చిపోయినా ఫ్రెండ్స్ని మాత్రం మర్చిపోదండోయ్ మా ఇందు. హతోస్మి, ఇంకేం మాట్లాడను. నా వాలకం చూసి ఆవిడెవరో నాకు తెలియటం లేదని అర్థమైపోయినట్టుంది. వెనక నుంచి సైగలు చేస్తూ ఉండటమే కాకుండా ఆవిడ తనకు చెప్పిన కబుర్లలో నుంచి కొన్ని తీసి నాకు హింట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్నారు ఆయన. నాకు కొంచెం చిరాకనిపించింది. అసలే ఆశాభంగంతో, అవమాన భారంతో ప్రాణం అలసిపోయినట్టుంటే ఎవరినో తీసుకొచ్చి ఈ నస ఏమిటని. గమ్మత్తేమిటంటే అన్ని హింట్లిస్తున్నా నా బుర్రలో వెలగని బల్బు నిజంగా అంటున్న ఆమె మొహంలో వెలిగింది. మామూలు బల్బు కాదు, 1000 వోల్టుల వెలుగు. నన్ను చూడగానే రాధిక మొహంలో వస్తుందని నేను ఆశపడ్డ వెలుగు. ఆ వెలుగులో నాకు జ్ఞానోదయమయ్యింది. నేను చేయబోయిన తప్పిదం నాకు తెలిసి వచ్చింది. రాధిక ఉదాసీనత నన్ను ఎంత క్షోభ పెట్టిందో మీరెవరో నాకు తెలియదని ఆమె మొహం మీద విరిచినట్లు చెబితే నా నిర్మోహమాటం తనని అంత బాధ పెట్టదా? ఏమైంది నా వివేకం? నా తొందరపాటుని కప్పుకు వచ్చిన ఆయన్ని కృతజ్ఞతగా చూశాను. నేనింకా ఆలోచించలేదు. రాధిక చేసిన గాయం తాలూకు నొప్పి ఇంకా బాధిస్తూనే ఉండగా అదే తప్పు నేను ఎలా చేయగలను? తానెప్పటి స్నేహితురాలో ప్రస్తుతం జ్ఞాపకంలో ఉండకపోవచ్చు. కాసేపు గతకాలాన్ని తిరగేసి అమ్మమ్మగారి ఊరు, సెలవుల్లో ఆ ఊరిలో గడిపిన రోజులు, ఆ ఊరి వాళ్ళ పరిచయాలు, ఆ జ్ఞాపకాల తలుపులు తెరిచి వెతికితే ఎక్కడో ఓ చోట షీలా దొరక్కపోదు. ఈలోగా రాధికలా తొందరపడి నా కోసం స్నేహహస్తం చాచి వచ్చిన ఈమెనెందుకు బాధ పెట్టాలి? ఈమెను ఆదరించటంలో, ఆహ్లాదపరచటంలో తీరని నా స్నేహార్తిని తీర్చుకోవాలి గాని. అంతే. ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి హృదయపూర్వకంగా షీలా అంటూ 2 చేతులు స్వాగతించాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.